హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుంటారా? ఈ రోజు మా ఊర్లో ఒక పెద్ద తిన్నాల జరుగుతుంది. ఒక రోజు తిన్నాల కాదు, 2 వారాలు 3 వారాలు, ఎన్ని వారాలు ఉంటుంది బుజ్జి ఏమోలేండి ఫ్రెండ్స్, కరెక్ట్ గా తెలియదు కానీ పెద్ద తిన్నాల అనమాట. కెనడాలోనే పెద్ద తిన్నాల జరుగుతుంది. ఆ తిన్నాలకు వచ్చినాం అనమాట మేము. ఈ రోజు మీకు కూడా చూపించాం తిన్నాల ఎట్లుంటది ఏమి అనేసి. దీని పేరు ఏం పేరు బుజ్జి? స్టాంపీడ్. ప్రతి సంవత్సరం జరుగుతుంది. చాలా బాగా చేస్తారు. యానాన్ నుంచో వచ్చారు దీన్ని చూడనీకి. చాలా పెద్దగా మంచిగా చేస్తారంట. నేను ఎప్పుడు పోలే, లాస్ట్ సంవత్సరం పోదాం అనుకున్నాం కానీ వాన పడింది. ఏం చేస్తాం, అందుకే ఈ సంవత్సరం వచ్చినాం. అది చెప్పేది. అది కాక సుహర్ష అప్పుడు చిన్నోడు, వాని తీసుకొని వచ్చిన పెద్ద మళ్ళా తినాల తప్పిపోయినా కూడా ఇప్పుడు తప్పిపోయినా ప్రాబ్లమే. కానీ ఇప్పుడు అంత పెద్దోడు చెప్తాడు కదా డాడీ మమ్మీ అని. అదే చెప్తాడు. What is daddy's name? Suba. What is mommy's name? అంజనమ్మ. మా అమ్మ పేరు రాది, నా పేరు. What is mommy's name? మమ్మీస్ నేమ్ ఈ తిన్నాల ఏందంటే, ఇప్పుడు మన సంప్రదాయాలు మనకు ఉంటాయి కదా, అట్లా వీళ్ళ సంప్రదాయాలు, వీళ్ళ ట్రెడిషన్స్, అవన్నీ షోస్ ఉంటాయంట కొన్ని. నేను లోపలికి పోలేదులేండి, లోపలికి పోయినాక డీటెయిల్ గా చూపించి చెప్తా. స్టాంపేడ్ అంటేనే మీనింగ్ అదంట. అందరు చూడండి, జిగేల్ జిగేల్ డ్రెస్సులు చూపించకూడదులే కానీ, ఎందుకంటే అట్లా అలా చూపించా. వాళ్ళ ట్రెడిషనల్ వేర్ వేసుకొని పోతున్నారు. మనకి ఇప్పుడు ట్రెడిషనల్ వేర్ ఎట్లుంటుందో వాళ్ళకు కూడా ట్రెడిషనల్ వేర్ ఉంటదంట. ఒకటి ఏందో టోపీ పెట్టుకున్నారు, కర్చీపులు మూతిగూడలు కట్టుకున్నారు, పోతున్నారు. మేము ఇక్కడ పార్కింగ్ కోసం ఫుల్ బిజీ ఉంది. మాత్రం ఉంటది కదా, అదో అక్కోళ్ళు పోతున్నారు చూడండి. రాత్రి 12 దాకా ఉంటది ఫ్రెండ్స్. మేము ఇప్పుడు టైం ఎంత అయిందంటే 9. రాత్రి 9 అయితే అంది. ఇంకా పొదుగుకలేదులేండి. పొదుగుకెళ్ళక ఇంకొక గంట పడుతుంది. ఏంటంటే రాత్రి చూసే తిన్నాలా కొంచెం బాగుంటది కదా పగుల కంటే కూడా. అది కాక ఎండ ఈ పొద్దు ఎక్కువ ఉనింది. ఆ ఎండలో వచ్చిన సుహర్ష్ ఉండడు, ఏం చేయడు. ఎందుకు, అందుకోసమే రాత్రి వచ్చినాం. 12 దాకా ఉంటది. మా ఎబ్బి ఎనర్జీ అయిపోయేంత వరకు చూపించుకొని పోతాం. మంచిగా నిద్రపిచ్చి నేపేపిచ్చి లేపుకొని తీసుకొని వచ్చాను కదా సుహర్ష్. స్టాంపేడ్ పోనీకే బండి నుంచి వచ్చానే పడుకొని నిద్రపోయి సుహర్ష్ ఇప్పుడు ఫ్రెష్ గా పోతున్నాడు సుహర్ష్ బాబు. అంతే ఫ్రెండ్స్, మిగతా అప్డేట్లు తిన్నాళ్ళకి పోయినాక ఇచ్చా. అదే యా తిన్నాళ్ళకి పోయినా ఈ ట్రాఫిక్, ఈ హడావిడి ఉంటుంది చూస్తున్నారా, అది కామన్. యా ఊరికి పోయినా కూడా ట్రాఫిక్ మామూలుగా లేదు ముందు పక్క. ఈ కెమెరా ఆన్ చేసినానంటే ఈయనే గంట సేపు అయిపోద్ది. పార్కింగ్ 30 రూపాయలంట ఫ్రెండ్స్. చాలా పిరమైన తిన్నాళ్ళు ఉన్నది. చాలా పిరమైన తిన్నాళ్ళు ఉన్నట్టుంది ఫ్రెండ్స్. $30 అంట పార్కింగ్ కోసమే. మామూలుగా పార్కింగ్ $2-3 ఉంటది కదా బుజ్జి. $5-6 ఉంటదంట. ఇది ఎప్పుడే అంటే ఇంకా ఒక రోజుకి అంతా కలిపంట $30. సర్లేండి, ఇంకా ఏం చేస్తాం. కారు ఇచ్చిపెట్టి పోలేం. కారు ఉండదు, టికెట్లు వేసిపోతారు. ఆ టికెట్లు కట్టుకోవడం కంటే ఈ టికెట్ కట్టుకోవడం 100 రెట్లు మేలు కదా బుజ్జి. ఆడ ఆయన వచ్చి ఎంత బుజ్జి, అప్పుడే $80 ఎచ్చన్నారు వ్యాంకూవర్ లో. ఇప్పుడు బుజ్జి $100 ఫస్ట్ కార్ టో చేస్తారు. అసలే తినాలి కాబట్టి ఇంకా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎందుకులేండి ఫ్రెండ్స్ తిప్పలన్నీ గమ్ముగా. పార్కింగ్ టికెట్ కొనుక్కున్నామంటే అయిపోయింది. స్టాంపేడ్ ప్రతి ఒక్క సంవత్సరం కరెక్ట్ గా జరుగుతుందండి. సమ్మర్ లోనే పెడతారనమాట. చాలా మంది వచ్చారు చూడనీకి. ఏంటంటే ఇది ఎగ్జిబిషన్ లాగే ఉంటది. ప్లస్ ఇది ఒక పందాలు ఉంటాయి అనమాట. గుర్రాలకు సంబంధించిన పందాలు ఉంటాయి. ఆ గుర్రాల మీద ఉండే వాళ్ళను కౌబాయ్స్ అంటారనమాట. ఆ గుర్రాలకు సంబంధించిన పందాలు, రకరకాల పందాలు ఉంటాయి. అట్లే ఆ దూడల్ని పట్టుకునేది గేమ్స్ ఉంటాయి కొన్ని. ఈ గేమ్స్ చూడనీకి ఏడాది నుంచో వచ్చారు. మధ్యాహ్నం పూట ఉంటాయి మోస్ట్లీ ఇట్లాంటి పందాలన్నీ. మేము ఆ పందాలకి పోలేకపోయినాంలే కానీ, ఇంకా మామూలుగా ఈవినింగ్ నార్మల్ ఎగ్జిబిషన్ ఇట్లాంటివన్నీ చూసినాం కానీ ఆ గుర్రాల పందాలు ఒక్కటి చూడలేదు. గుర్రాల పందాల్లో కూడా రకరకాలు ఉంటాయంట. నేను వేరే వీడియోస్లలో చూసినా కానీ నేనైతే పర్సనల్ గా పోలేదులేండి. ఇంకా దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మనము ఎంట్రన్స్ ఉంటుంది, టికెట్లు కొనుక్కోవాలా. ఈయన్నే అన్ని సౌకర్యాలు బాగుంటాయి. ఇది డౌన్ టౌన్ లో ఉంటది కదా, ఇట్లా ట్రైన్ ఉంటది,
బస్సులు కానీ సౌకర్యం అంతా అయితే అన్నిటికీ యాక్సెసిబుల్గా మంచి సెంటర్ చూసి పెట్టినారు. పోయినసారి పోదాం అనుకున్నాము మేమేందంటే ఇంకా ముందంతా పోనీకి ఇంకా కుదరలేదు. లాస్ట్ రోజు పోదామని పోయినాము, ఆడిపోతానే ఇంకా గాలి వాన ఎన్ని లేసినాయి. ఇంకా చిన్న పిల్లోడు కదా సువర్షని తీసుకొని ఇంకా యాడికి లోపలికి పోయేది. ఇంకా ఆ రోజుకి అయిపోయింది. జస్ట్ 10 రోజులే ఉంటుంది. ముందు నేను 2-3 వారాలు అనుకున్నా. ఫస్ట్లో చెప్పినాను కదా, కాదండి కరెక్ట్గా పర్టికులర్ టైం ఇచ్చారు వాళ్ళు, ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు అని. ఆ రోజులలో మాత్రమే ఇంకా ఉంటుంది. మహా అయితే ఒక 10 రోజులు పెడతారు అంతే. ఎంట్రీ టికెట్లు మామూలే కదా, $25 అనమాట ఒక్కొక్కరికి, పెద్దోళ్ళకి. ఇంకా పిల్లోళ్ళకైతే వాడు 3 ఏళ్ళ లోపు కాబట్టి వాడికైతే ఫ్రీ. ఇంకా పెద్ద పిల్లోళ్ళకి ఎట్లుంటుందో నాకు తెలియదు, నేను ఎంక్వైరీ చేసుకోలేదు, అవసరం లేదు కాబట్టి. దాని తర్వాత ఏంటంటే ఈ పక్కంగా మామూలుగానే మనం ఆడుకునేవి ఉంటాయి కదా, జైంట్ వీల్లు రకరకాల అన్నీ ఉన్నాయి, సాహసాలు చేసేటి, అవన్నీ చూస్తేనే భయమెచ్చింది. దాని తర్వాత ఈ పక్క ఒక బిల్డింగ్లో ఇంకా ఎగ్జిబిషన్ లాగా పెట్టినారు. ఇంకా తినేటి కానీ బట్టలు కానీ వాళ్ళకి సంబంధించిన షూస్, లెదర్ బ్యాగులు, వాళ్ళ డ్రెస్ కోడ్, కౌబాయ్ డ్రెస్ కోడ్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టినారు లోపల. ఈడ ఏంటంటే తిన్నాళ్ళలో మా సువర్షగాడు ఏనన్నా తప్పిపోతాడు. ఒక పాటను ఉండేవాడు కాదు కదా, ఎప్పుడు పరిగెత్తే పనిలోనే ఉంటాడు. మనం కళ్ళు మూసి కళ్ళు తెసేలోపే ఆడ మిస్ అయిపోతాడో తెలియదు, అంతమంది జనాలు ఉంటారు. అందుకోసమే ఒక చిన్న చిట్టీలో అడ్రస్సు, పేరు, ఫోన్ నెంబర్ అవి రాసి మన జోబులో పెడతాము. ఒకవేళ ఏడన్నా తప్పిపోయినా వాడు ఇప్పుడు మాటలు వచ్చాయి కదా, ఏడ్చి చూసినా కూడా వన్ జోబులు ఎత్తుకులాడితే కనపచ్చాయి కదా. ఇది ఒక చిన్న జాగ్రత్త అనమాట. పిల్లోళ్ళని తీసుకుపోయేటప్పుడు అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. అందరు టోపీలు మాత్రం భలే పెట్టుకుంటారు, సుచ్చ అంటే భలే ఉన్నాయి కదా, అదే కౌబాయ్ టోపీ అంట దాని పేరు కూడా. అది ఒక రకంగా స్టైల్గా భలే ఉంది. అందరు పెట్టుకొని ఇంకా మామూలుగా రెడీగా అలా కలకల్లాడిపోతున్నారు. ఇంకా ఇక్కడ డ్రెస్సింగ్ స్టైల్ ఇల్లదులేండి, మనం తప్పు పట్టకూడదు. ఎవరు ఎట్లాంటివి వేసుకున్నా కూడా మనం అంత తప్పు పట్టకూడదు, ఎందుకంటే అది వాళ్ళ ట్రెడిషను, వాళ్ళ పద్ధతులు, మన ట్రెడిషను మన పద్ధతులు అంతే. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు, దాంట్లో తప్పు ఒప్పులు ఏముండవు. ఈడ పొగలు పోతా ఇది లిక్విడ్ నైట్రోజన్ క్యాండీస్, ఐస్ క్రీమ్స్ అమ్ముతా అంటారు అనమాట. అదేంటంటే జస్ట్ రోంచేపే ఉంటాయి పొగలు, మనం తింటే పొగలు వచ్చంటాయి కదా బయటికి, అవి అనమాట. అవి చూసినా ముంచి ఇంకా మా సువర్స్ అవి ఏంటో అని పరిగెడుతున్నాడు. అదే ఆ అక్కతో మాట్లాడుతూ ఉండా నేనాడా. మా పిల్లోడు ఇంకా చూసినాడంటే అవి వదిలిపెట్టాడంటే ఇంకా ఆమె ఏదో చెప్తాంది. ఏం చూడండి ఎట్లా పొగలు పోతానయ్యో, అదేం హాట్ ఏమి ఉండదు, మామూలుగా తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, తెలియని వాళ్ళకి. నేనైతే ఇది మామూలుగా వీడియోలలో చూడడమే కానీ ఫస్ట్ టైం ట్రై చేశాను, నేను ఎప్పుడు తినలేదు, అందుకోసమే చూచాను మీడ. అదేందో నైట్రోజన్ లిక్విడ్ ఉంటుంది, దాంట్లో ఈ మా ఐస్ క్రీమ్ వేచంది, అది క్రీమ్ లాగా వేచంది, రొంచేపు ఉన్నిచ్చి ఇంకా దాన్ని తీర్చారనమాట. దీని మీద లైట్గా క్రీములు, ఇంకా మనకి కావాలంటే అవి చాక్లెట్ చిప్స్ రకరకాలు పెట్టి ఉన్నాడు ఆయన. మనం ఏం అడిగితే వేయచ్చన్నాడు. ఓయమ్మ ఇది మామూలు పిరం లేదు, $15 ఒక్కొక్కటి. ఆ చిన్న బౌల్ అయితే కనుక $15 అమ్ముతున్నారు. బిర్యానీ వస్తుంది ఆ లెక్కకి, అంత రేటు ఉంది. ఇంకా తిన్నాళ్ళల్లో మామూలేండి, ఇంకా ఏడైనా మనూర్లలో అయినా ఏడైనా $2 ఎక్కువే పెట్టుంటారు. ఇంకా వాళ్ళకి అన్నీ గిట్టుబాటు కావాలి కదా, వాళ్ళు ఆడ రెంట్లు కట్టుకోవాలా, అన్నీ కట్టుకోవాలా. అది వేసిన తర్వాత ఏంటో రంగురంగులు అవి ఏంటంటే మనము ఇప్పుడు బొరుగులు ఉంటాయి కదా క్రిస్పీగా అట్లుండాయి అనమాట. అవి 2 వేసి ఇంకా ఇచ్చినాడు. దాంట్లోకి మళ్ళీ ఒకటి లిక్విడ్ సాస్ లాగా కూడా ఇచ్చినాడు, కానీ అది ఏమంత నచ్చలేదు. అయినా ఏం టేస్ట్ లేవు, ఏమి లేవు, ఊరికి అదేందో తినాలంటే తినాల సరదాకి అంతే. ఈడ రకరకాల ఫ్లేవర్లు అవి సాసులు ఉన్నాయి, అవి చాక్లెట్ కానీ బనానా స్ట్రాబెర్రీ అవి ఉన్నాయి. మేము ట్రై చేసినాము, అది ఎక్కువసేపు లేదు పొగ. నేను ఒక 2 తిన్నే అంతే, 2-3కి వచ్చింది అంతే, ఇంకా మళ్ళీ రాలేదు. మా హస్బెండ్ ట్రై చేసినా రాలేదు, సువర్ష్ గారు తిన్నే రాలేదు, పొగలేదు, ఏమి లేదు. అనవసరంగా $15 పెట్టినామనిపించింది. జస్ట్ ఆ స్మోక్ ఎక్స్పీరియన్స్ చేయనీకే కొనుక్కున్నాము. బట్ నేను ఒక్కదాన్నే ఎక్స్పీరియన్స్ చేయగలిగిన, వీళ్ళు ఎవ్వరు చేయలేదు. అది మా హస్బెండ్ ట్రై చేస్తున్నాడు కానీ అసలు రావట్లేదు, ఎంత చేసినా కూడా. బేర్లే ఒక 5 నిమిషాలు ఏమన్నా ఉంటుందేమో అంతే, అంతకు మించి ఏమి ఉండదు. యా ఊరికి పోయినా ఈ పీస్ మిఠాయిల అంగడి మాత్రం కామన్గా ఉంటుంది. తిన్నాళ్ళల్లో ఎగ్జిబిషన్లలో ఇది కామను. మా సువర్ష అది చూసినా ముంచి కాటన్ క్యాండీ అంట. నేను ఎప్పుడే కానీ తీపిలేదు, కానీ వాడికి అది కాటన్ క్యాండీ అని తెలుసు. ఈ పిల్లోళ్ళు చాలా అడ్వాన్స్గా ఉండరు. ఆ బొమ్మలు, టీవీలు, పక్కన ఫ్రెండ్స్ చెప్పేటిని ఇంకా అన్నీ నేర్చేసుకోవడమే. రకరకాల చాక్లెట్స్, వీళ్ళ డిజర్ట్స్, ఇంకా చాలా రకాలు పెట్టి ఉండారు అంగళ్ళల్లో. దాంట్లో పేర్లు కూడా తెలియదు, అవి ఎట్టుంటాయో కూడా తెలియదు. మనము తెలియంటి తినాలంటే అంత ధైర్యం సరిపోదు నాకు, స్వీట్లు కానీ ఫుడ్ కానీ. ఎందుకంటే మన వేరే కదా, నేను అంత తొందరగా కొత్త ఫుడ్లని అడాప్ట్ చేసుకోలేను, నాకు చాలా టైం పడుతుంది అనమాట. అందుకోసమే నేను సామాన్యంగా నాకు తెలియని తిండ్లు ట్రై చేయను. ఇక్కడ చూసినారా మసాజ్ చైర్లు, హాట్ టబ్బులు, ఇంకా అన్నీ సకలం తెచ్చి అమ్ముతున్నారు. ఇదైతే ఎంత పెద్దగా ఉందో, ఒక రూమ్ మైన్ ఉంది.
వాయమ్మ దాంట్లో కూర్చున్నామంటే ఏందో అసలు నాకు అది ఏందో కూడా తెలియదు. అంటే టబ్ అని తెలుసు కానీ అది ఏ విధంగా యూజ్ చేస్తారు అది నేను ఎప్పుడు అంత గమనిలేదు. ఆ బిల్డింగ్ లోపల అయితే అన్ని ఇయ్యే ఉన్నాయి, అంగళ్ళు అయ్యి ఇయ్యి అంతేగాని ఇంకా ఏమంత లేదు. అది ఇంకా మా సువర్షగాడేమో ఇది కావాలి అది కావాలంటే ఇంకా తొందరగా వచ్చేసినాము, ఎక్కువ తిరగలేదు, మొత్తం అది చూడలేదు లోపల ఏముండయో కూడా. ఇది చూసిన తర్వాత ఒకటి సినిమాలో కామెడీ సీనే గుర్తొచ్చింది. బ్రహ్మానందం గారు ఒక డైలాగ్ ఆపన్ రోయ్ అని ఒకటి అది ఉంటుంది చూసినావా, నువ్వు నాకు నచ్చిన సినిమాలో ఉంటది అనుకుంటా. ఇదైతే చూడనీకి అట్లుంది కానీ ఇదేం లేదు, చిన్నగా తిరుగుతూ ఉంది, అదేమంత లేదు. కానీ ఇదే అండి మామూలుగా లేదు. ఇట్లా ఒక 3-4 రకాలు ఉన్నాయి. ఇంకా పైనుండే తేలిగ్గా గుండె పైకి పోతుంది కదా, ఇంకా మామూలుగా వీక్ హార్ట్ ఉండే వాళ్ళు అయితే ఇంకా పైనే పోతారేమో అన్నంత భయం వేస్తుంది. ఇంకా ఎండల కాలం వచ్చిందంటే ఈ లెమనేడ్లకి మామూలు డిమాండ్ ఉండదన్నమాట. ఆ చిన్న లెమనేడే $8 $10 ఎంతనో. మన ఊర్లో సర్బత్ అంటాం కదా, సేమ్ అదే, దాంట్లో ఏం తేడా ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ ఎండలకి ఇట్లా తిరిగినప్పుడు ఆ నిమ్మకాయ నీళ్ళు అనేది బాడీ డీహైడ్రేషన్ కాకోకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది తీసుకోవాల్సిందే మనము. ఇది చూడండి ఎంత స్పీడ్గా తిరుగుతుందో. మళ్ళీ ఇది స్పీడ్గా తిరిగేది కాకుండా మళ్ళీ ఆ చైర్లు కూడా రింగులు తిరుగుతున్నాయి. వాళ్ళ గుండెకి మెచ్చుకోవచ్చు, గట్టి గుండె చాలా రోజులు బతుకుతుంది అట్లాంటి గుండె. ఇంక ఇది వీళ్ళ ట్రెడిషన్స్ అనమాట. అమ్మాయిలందరూ ఒకలాగా ఉండరు, అబ్బాయిలందరూ ఒకలాంటి డ్రెస్సింగ్ వేసుకో ఉండారు, ఒకలాంటి టోపీలు పెట్టుకొని మంచిగా అందరూ టింగ్ టింగ్ అని భలే తిరుగుతున్నారు ఆడ. ఇంకొకటి చూడండి, ఆడ స్తంభానికి ఉంది కదా, మనుషులను అందరిని ఒక్కసారి పైకి తీసుకుపోయి ఎంత స్పీడ్గా కిందికి ఎచ్చందో అసలు ఇంకా హార్ట్ పనికొచ్చదే. ఓ అమ్మ గుండెలు ఎట్లా బతుకుతానయో. నేనైతే పైనుంచి కిందికి వచ్చేలోపే టామ్ అంటనేమో, అంత డేంజర్గా ఉంది. చూస్తేనే భయం వేస్తుంది నాకు. వాళ్ళు అసలు తిరిగే వాళ్ళు ఎట్ట తిరుగుతున్నారో ఏమో దాంట్లో దేవుడా. ఎంతమందికి ఇట్లాంటి ఫోబియాలు ఉంటాయి, ఇట్లా ఏమన్నా స్పీడ్గా తిరిగేటి కానీ రౌండ్గా తిరిగేటి కానీ. కొంతమందికి ఫోబియాలు ఉంటాయి, కళ్ళు తిరుగుతాయి కదా. సేమ్ నాకైతే ఎత్తు హైట్ ఫోబియా ఉంది, ప్లస్ అట్లా ఏంటన్నా తిరిగేటి ఉంటే చిన్నప్పటి నుంచి అంత ఎక్కువ తిరగకపోవడమో ఏమో తెలియదు కానీ అమ్మో దాంట్లో మిందికి పోయినానంటే ఇంకా కళ్ళు గిర్రా తిరిగే పనిలోనే ఉంటాయి. ఇవన్నీ ఏం ఫ్రీగా ఉండవు, ఇంకా సేమ్ మన ఊర్లో మాదిరే టికెట్లు ఉంటాయి అన్నమాట. ఇది అన్లిమిటెడ్ అని ఒక టికెట్ ఉంటుంది, $59 $58 పెట్టినామంటే ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు ఎన్నిసార్లు అయినా తిరగచ్చు, ఎంతసేపు అయినా తిరగచ్చు రోజులో. అట్లాంటి టికెట్ ఒకటి ఉంటుంది అనమాట. మేమేం చేసినామంటే ఈడ సుహర్షగాడు అవి చూసి అన్నీ దీంట్లో పోతా అంటే మేము అసలు దాని రిక్వైర్మెంట్స్ ఏం చూసుకోకుండా ఫస్ట్ పోయి టికెట్ కొనుకొచ్చుకున్నాము. దాని తర్వాత అర్థమైంది ఆడ హైట్ రిక్వైర్మెంట్లు ఉన్నాయి. వాడు 48 సెంటీమీటర్లు ఉంటేనే అలో అంట. ఇట్లా వాడు అలో చేయట్లే. అది చూడండి హైట్ చెక్ చేస్తున్నాం, వాడు కనీసం అంత ఎత్తుంటే కానీ అలో చేయరంట. ఇదొక్కటి మాత్రం, ఈ ట్రైన్ మాత్రము ఒకవేళ అంతకంటే తక్కువ ఉంటే వానితో పాటు ఇట్లా పెద్దోళ్ళు పోతే దీంట్లోకి అలో చేస్తారంట. ఇదొక్కటి బతికిచ్చింది మమ్మల్ని. ఎట్లా ఒకట వాని సంతోషం కోసం ఇదైనా తిప్పగలిగినాము. అన్నీ అలో లేవు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ పెట్టినారంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో మనము వాళ్ళకి విరుద్ధంగా పోయి రిస్క్ చేసుకోకూడదు. ఏ అలో ఉంటే అవి మాత్రమే తిప్పాలా, ఏదైనా కూడా అంతే కదా, తినాలా. అది కాక ఏదన్నా చేయి జారిందంటే మళ్ళీ ఇంకా బాధపడాల్సింది ఉంటుంది. ఈడ ఏంటంటే ఇంకా ట్రైన్ పోతానం అనమాట. ఇవి కూడా నాకు భయమే. అది ఒక టైం తర్వాత స్పీడ్గా వచ్చింది. సుహాస్ కూడా కొంచెం భయపడినాడు ఆ పైకి ఎక్కేటప్పుడు. కానీ పిల్లలకి ఇవన్నీ నేర్పియాలా, లేకుంటే ఫోబియా అనేది అట్టనే ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి భయమే కాబట్టి ఎప్పుడన్నా ఏ తినాలకైనా నేను ఎక్కకపోవడం వల్ల అన్నీ ఫోబియాలే నాకు. అందుకే పిల్లప్పటి నుంచి అన్నీ అప్పుడప్పుడు ఎక్కిపిస్తా అంటే వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు. ఇంకా రకరకాలు ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి. చూడండి పెయింటింగ్ అంట, వాళ్ళ ముగ్గురికి ఆ ఎక్కేసే పెయింటింగ్ చూడండి ఎంత కామెడీగా ఉందో. దాన్ని కూడా ఏదో ఒక రకమైన పెయింటింగ్ అంటారు అనమాట. అంటే దానికి సంబంధించిన బొమ్మలు వేయడము భలేచ్చింది. ఈడంగా తెలిసిందే కదా, ఈ ఏంటో మనకంత తెలియని గేములు లేండి, పెద్దవాళ్ళ గేములు. అవి మనము చేతగావు, అయినా అవన్నీ మనకు అంత మంచి గేములు కాదు, ఆడకూడదు కూడా. మేమేంటంటే వీక్ డే వచ్చినాం కాబట్టి జనాలు అంత తక్కువ ఉండారు. వీకెండ్స్ వచ్చినామంటే ఇసుకెచ్చే రాలనంత మంది ఉంటారు. ఒకవేళ పొరపాటున ఎవరన్నా ఏడని తప్పిపోయినారంటే ఇంకా పిల్లోళ్ళు ఇంకా తినాలలో తిరుగుతూనే ఉంటారు అనమాట. ఇది చూడండి, అది ఏందో అబ్బా ఎంత స్పీడ్గా తిరుగుతుందో. దాని లోపల ఉండేవాళ్ళు ఏమవుతున్నారో ఏమో అని భయం వేస్తుంది నాకు దాంట్లో చూస్తుంటే. అసలు ఇట్లాంటివన్నీ మీరు కూడా ఎక్కుతారా? ఇట్లాంటి ఎంతమందికి సరదా చెప్పండి. నేనైతే చూడనీకే పనికొచ్చా, అవన్నీ అంత సీన్ లేదు, అవన్నీ ఎక్కి రైడ్ చేసేంత సీను. ఇదైతే ఏకంగా మనిషిని ఈ పక్క నుంచి ఆ పక్కకు ఒతికిలేచ్చింది. వాళ్ళ జుట్లు చూడండి గాల్లో ఏలాడుతున్నాయి.
ఓర్ దేవుడా, వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. వీళ్ళు బొమ్మలు కనిపెట్టిన వాళ్ళని చెప్పాలా. ఇప్పుడు ఇండియాలో ఇటాటి బొమ్మలు వచ్చినాయా? నేను చాలా రోజులు అయింది ఇటాటి బొమ్మలు ఇవన్నీ చూడక. ఇది చూడండి, ఇది ఇట్ట అట్లా తిరుగుతూ ఉంటుంది, దాని మీద మనం నడచాలా. ఇది ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అనమాట. మనం చిన్నప్పుడు బొమ్మలు చూస్తాను, నేను గుర్తుంది ఆ టీవీలలో ఎప్పుడన్నా సిగ్నల్స్ లేనప్పుడు బొమ్మలు ఇట్లా అట్లా ఇట్లా అట్లా ఊగుతా మధ్యలోకి ఇట్లా అట్లా పోతుంటాయి. సేమ్ అదే సెటప్ పెట్టినారు, అన్నీ ఎట్లా పడితే అట్లా ఊగుతున్నాయి. ఈడోళ్ళు మామూలుగా లేదు. నాకు అవన్నీ ధైర్యం లేదు. సుహర్షేమో దాంట్లో పోతానని ఏడుస్తున్నాడు. ఇది కూడా అలో ఉంది, కాకపోతే పెద్దోళ్ళు తోడు పోవాలా వాళ్ళకి. ఇది చూడండి, వాళ్ళిద్దరిని జతగట్టి పంపించిన. నేనైతే అంత సీన్ లేదు. ఆ తెల్ల బుడ్డోళ్ళు చూడండి మామూలుగా లేదు పిల్లోళ్ళు. కింద ఏడబడతారో అన్నట్టుంది. కొంచెం ధైర్యం కూడా కావాలా దాంట్లో పోవాలంటే. ఇట్లా అట్లా అన్నామంటే కింద పడతాము. ముందే వాళ్ళే చెప్పినారు పరిగెత్తకూడదు అని. దీంట్లో అన్నిటికీ టికెట్ చెప్పినాను కదా, అన్లిమిటెడ్ టికెట్ అయినా కొనుక్కోవచ్చు, లేదంటే కనుక అవి ఉంటాయి అన్నమాట పాయింట్స్ లాగా. అది చిట్టీలు కాగితాల మాదిరి ఇచ్చారు. ఈ రైడ్కి ఇన్ని పాయింట్లు, ఆ రైడ్కి ఇన్ని పాయింట్లు అని తీసుకుంటారు. అట్లా కూడా చేసుకోవచ్చు. నన్ను అడిగితే కనుక పిల్లలు ధైర్యం ఉండి అన్నీ తిరుగుతారు అనే తట్టుకుంటే మనం అన్లిమిటెడ్ తీసుకున్నామంటే చాలా కలిసి వచ్చిద్ది. ఆ పాయింట్ల కింద అన్నీ తిరిగినారంటే చాలా లెక్క అవుతుంది. మా వాళ్ళు చూడండి, ఇంకా సుహర్ష ఆడికి వచ్చిన తర్వాత ఇంకా నేను రాను నర్సను ఎనిక్కిపోతానని ఏడుస్తున్నాడు. మళ్ళీ కిందికి వచ్చినాక అంతే పిల్లోళ్ళు ఒక్కేటికే మర్చిపోతారు. ఇదేంటంటే రాత్రి 12 దాకా ఉంటుంది, 11:30కి అట్లా ఇట్లా ఫైర్ వర్క్స్ ఉంటాయి అనమాట. ప్రతిరోజు స్టాంపెడ్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కాంచుతారు. ఈడ మనం ఎప్పుడు పడితే అప్పుడు మన ఇళ్ళల్లో మన ఊర్లో మాదిరి కాంచుకున్నామంటే వచ్చి ఎంటబడి కొడతారు. ఏంటంటే వాళ్ళు మాత్రమే కాలుస్తారు. కొన్ని ప్లేసులు ఉంటాయి, సేఫ్ ప్లేసులు చూసి ఫైర్ వర్క్స్ ఉంటాయి, ఆడపోయి మనం సున్నికే పనికొచ్చాము. మన ఊర్లో మాదిరి లచ్చిం బాంబులు, వంకాయ బాంబులు, ఈ పటాకులు ఇవన్నీ మనం పేల్చినామంటే పోలీసులు వచ్చి ఎంట పడతారు. వాళ్ళు పేల్చినప్పుడు మనం చూడాలి అంతే, అంతకుమించి ఏం చేయొద్దిడా. ఇంక ఇది 12 దాకే ఉంటుంది, లాస్ట్ రైడ్ అనమాట. అదో ఆ గాల్లో పోతున్నారు కదా అందరు జనాలు, అది మేము కూడా ట్రై చేద్దాము, పైనుంచి మొత్తం కనిపించదు కదా అనేసి. ఇదేమంత కళ్ళు తిరగవని చెప్పింది. నేను ముందే అడిగిన ఎక్కను, ఏమన్నా భయంగా ఉంటుంది పైకి పోతే అంటే అట్లా ఏమి ఉండదు, చాలా స్లోగా పోతూ ఉంటుంది, మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఏం ఉండదని చెప్పింది. దీనికి కూడా ఇంకా టికెట్లు చెప్పినాను కదా, మేము అది తీసుకున్నాం కాబట్టి ఇంకా ఈ రైడ్ కూడా పాయింట్స్ ప్రకారం. కాకపోతే ఇది ముగ్గురం పోయేదానికి కుదరదంట, ఇద్దరే పోవాలంట ఒక్కొక్క దాంట్లో. ఇప్పుడు సుహర్ష చిన్నపిల్లోడు కదా అన్నా కూడా వాళ్ళు ఇనలేదనమాట. ఒక్కొక్క దాంట్లో ఇద్దరే ఉండాలి, సుహర్షతో కలిపితే ముగ్గురు అవుతారు కదా అని చెప్పినారు. అందుకే వాళ్ళిద్దరిని ఒక దాంట్లో, నేను ఒక్కరిని ఒక దాంట్లో పోతానా. ఎందుకంటే సగం దూరం పోయినాక సుహర్ష భయపడో అట్లా ఇట్లా నీలిగినాడు అనుకో, నేను అంత పట్టుకోలేను వాడిని. వాళ్ళ నాయన అయితే గట్టిగా పట్టుకుంటాడు, అందుకోసమే వాళ్ళ నాయనతో పంపించిన. పైన నుంచి కలకల్లాడుతుంది అబ్బా, అసలు ఎంత బాగుందో. ఇంకా వీకెండ్స్ వచ్చే జనాలు మామూలుగా ఉండరు. ఇంకా అసలు మనం ఇంకా తిరగనికి కూడా స్థలం ఉండదేమో అన్నంతమంది ఉంటారు. ఏ దాని కింద చూసినా, ఏ దాని ముందు చూసినా కూడా క్యూలు ఎంత ఉండయి. ఒక తిండి కాడికి పోయినా, ఆటల కాడికి పోయినా క్యూలు కట్టుండారు. మామూలుగా ఈ పైన పోయేది ఉంది చూసినారా, రౌండ్ ట్రిప్ ఉంటుంది. ఇట్లా ఆ చివరికి దొడకపోయి మళ్ళీ ఈ మూలకు దొడకొచ్చది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఫైర్ వర్క్స్ అయినా గినక పోయినామంటే గినక 2 ట్రిప్పులు ఉండవంట, ఒకటే వే ఉంటదంట. ఈ నుంచి ఆ పక్క వరకు మాత్రమే పోయి ఆడ దింపుతుంది. మన ఊర్లో అంటే గినక రకరకాల ఆడొక ప్లేస్లో ఈడొక ప్లేస్లో యాన్నో సాట ఎగ్జిబిషన్ జరుగుతూనే ఉంటుంది. మనం ఏడికో సాటికి పోవచ్చు. కానీ ఈడట్ట కాదు, సంవత్సరంలో ఒక్కసారే జరుగుతుంది కాబట్టి, అది కూడా కొన్ని ఊర్లలోనే జరుగుతుంది కాబట్టి చాలా మంచిగా పెద్ద పండగలాగా మంచిగా వచ్చారనమాట. అందరూ యానాన్ నుంచో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మన ఊర్లో ఏంటంటే ఒకవేళ ఒకటి మిస్ అయినా కూడా ఇంకొక ఊర్లో పెడతారు, ఆడికైనా పోవచ్చు. ఇది అట్లా ఉండదు, అందుకోసమే యాడాడి నుంచో వచ్చారు. అబ్బా అసలు హోటళ్ళు కానీ ఈ డౌన్ టౌన్ ఫుల్గా ఉంటుంది. ఈ 10 రోజులు పార్కింగ్ కానీ ఏమి ఉండదు. ఈ సమ్మర్లో అన్నీ వరుసగా ఉంటాయి అన్నమాట. అన్నీ ఏయో ఒక ఈవెంట్లు జరుగుతూనే ఉంటాయి. అందుకోసమే డౌన్ టౌన్ అంతా కలకల్లాడుతూ ఉంటుంది. వచ్చిన 6 నెలలు అయినా కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో. ఈ జూలై ఆగస్ట్ అంతా పిల్లలకు సెలవులు ఉంటాయి. ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకా పిల్లలను తీసుకొని ఇంకా అంతలక్కల పోవాలి, లేకుంటే ఆ పిల్లలు ఊరికి ఉండరు కదా. ఇంకా మేము చూసింది రోంతే ఇంకా చాలా ఉంది. మ్యూజిక్ షోస్ ఉంటాయి, గుర్రాల పందాలు ఉంటాయి, ఇంకా పక్క చాలా ప్లేసులు ఉన్నాయి. మేము రాత్రి వచ్చినాం కాబట్టి 9కి వచ్చినాము. మేము అట్లా ఇట్లా అట్లా తిరిగేలోపే అసలు ఆ 2:30 గంట ఎట్టయిపోయిందో కూడా తెలియలేదు, అంత ఫాస్ట్గా అయిపోయింది. అందుకోసమే ఇంకా అన్నీ ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాము. మళ్ళీ వచ్చేంత ఓపిక కూడా లేదు, ఎందుకంటే అంత పెద్ద దాంట్లో తిరగాలంటే పిల్లలను వేసుకొని ఇంకా మామూలు పని కాదు. మనమైతే ఇంకా రోజైనా రావచ్చు, పిల్లలతో రావాలంటే కొంత కష్టమే. అదిగాక సుహర్ష్కి అన్నీ అలో లేవు కదా, వాడు ఇది ఎక్కుతా అది తిరుగుతా ఇది తిరుగుతానని ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. వాడిని సంజాయించుకోనికే సరిపోయింది ఆ తిన్నాళ్ళంతా. అందుకోసమే
ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే ఇంకా మళ్ళీ మీదటికైతే కనుక సువార్చకంగా అన్నీ సెట్ అవుతాడు వాడు. ఇంకొంచెం పెరిగినాడంటే ఏమైనా రైడ్ చేయొచ్చు, అప్పుడు రావచ్చు. ఎందుకంటే పిల్లల సంతోషం కోసమే కదా మనం వీడికి వచ్చాము. వాళ్ళే ఏడుస్తూ ఉంటే ఇంకా యాడికి పోయినా ఏం సంతోషం ఉంటుంది. అంటే హైట్ రిక్వైర్మెంట్స్ ఉండడం వల్ల వాడికి కొంచెం ప్రాబ్లం అయింది అంతే. సారీ అండి, గొంతు ఊరికూరికే రాసిపోతా ఉంది. ఒక 2 మాటలు మాట్లాడితేనే గొంతు రాస్తుంది. మూడో మాట అనేది కొంచెం ఏదో పట్టుకున్నట్లు వచ్చింది కదా. సారీ, గొంతు అంతా పోయింది. ఇంకా ఆల్రెడీ ఇప్పటికే చాలా రోజులు అయింది, వీడియోలన్నీ అట్టే ఉండిపోయినాయి. మామూలుగా అయితే రోజు ఒక షార్ట్ వీడియో పెడతాను కదా, ఈ 3 రోజులు షార్ట్ వీడియో కూడా పెట్టలేదు. దానికి ఇంకొక కారణం ఉందన్నమాట, అది ముందు వీడియోలలో చెప్తాను. మీకు ఒకటి కొంచెం సర్ప్రైజ్ లాగా వ్లాగులు ఉన్నాయి. అబ్బా, నా గొంతు కోసం మాత్రం రియల్లీ సారీ అండి. 2 మాటలు మాట్లాడాక మూడో గొంతు రావట్లేదు. కాకపోతే తప్పదు కాబట్టి ఇంకా ఈ వాయిస్ ఓవర్లు ఇచ్చాను. ఈ వీడియోలన్నీ అయిపోవాలి కాబట్టి. ఇది ఒక సినిమా ఉంటుంది చూసినారా, రెక్కల గుర్రం ఒక పాట ఉంటుంది చూసినారా, అదే గుర్తొచ్చింది. ఒక సినిమాలో ఇది సేమ్ ఇట్లాంటిది ఉంటుంది, అదే గుర్తొచ్చదు దాన్ని చూసినప్పుడల్లా. అది నాకు ఇష్టమే, కాకపోతే అది కూడా రౌండ్ తిరుగుతుంది కదా, కళ్ళు తిరుగుతాయేమని భయము. అయిపోయిందండి, ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చినాము. గాడికి ఈ ఇయర్కి ఈ ఎగ్జిబిషన్ అదే తిన్నాళ్ళు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఉంటే ఈ ఊర్లోనే ఉంటే కనుక నెక్స్ట్ ఇయర్ వద్దాము. అంతవరకు సెలవు అనమాట. ఇంకా తిన్నాళ్ళు అన్నాక ఐస్ క్రీమ్ లేకోకుండా డే కంప్లీట్ చేసినామంటే మా పిల్లోడు మామూలుగా కొట్టాడు మమ్మల్ని. ఇదండి ఈ పొద్దు వీడియో. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.